ఇందాక నుంచి నాకు ఒక పాయింట్ మిమ్మల్ని అడగలను. తన చిన్నప్పటి నుంచి మీరు చూసారు, అంత పెద్దలే అండి మీరు? అంటే అలా కాదు, ఇద్దరం కలిసి పెరిగాం కదా. అచ్చా, ఇద్దరం కలిసి పెరిగాము. తన అంత చిన్నదా? 2 years సీనియర్ అంతే. అంతేనా? అంతే. అదే మాకు ఇందా నుంచి అడగాలి ఆగిపోతున్నా. 2 years సీనియర్ ఉంటుంది. మీరేం చేస్తుంటారు? నేను లెక్చరర్. మీరేంటి ఇలా ఉన్నారు? మీరెందుకు ఇంత ఇలా? అసలు అడించాలి ఒక్కొక్కరిని. మీకేమనిపిస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, నా ఫ్రెండ్ అంటే లైక్ మీ ఫ్రెండ్? నాకు కొంచెం గర్వంగానే ఉంది. అంటే నేను కాలేజ్లో నా ప్రియా శెట్టి నా నైబర్, తనకు ఓట్స్ వేయండి అని అడిగినప్పుడు ఒక రేంజ్, అంటే నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. అరే ప్రియా శెట్టి నీకు తెలుసా, నీకు తెలుసా, నీకు తెలుసా. మరి బయటికి రాని అంటే ప్రియా శెట్టి నా ఫ్రెండ్ అనగానే అందరు ఓట్స్ వేయడం. అంటే ఒకటి ఏంటంటే ప్రియా శెట్టి అనేది నేను అడగడం కాదు, రాయలసీమ నుంచి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు తెలిసినంత వరకు కూడా. అండ్ మా బ్యాక్గ్రౌండ్ కూడా అందరికి తెలుసు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా. అండ్ మోర్ ఓవర్ చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తుంది పెద్దవాళ్ళతో కానీ, మంచిగా మాట్లాడడం కానీ అట్లాంటివన్నీ మంచిగా చేస్తుంది. అయితే నేను స్టార్టింగ్ అగ్ని పరీక్షలోకి వచ్చినప్పుడు అండ్ సీజన్లోకి వచ్చినప్పుడు ఒక రూమర్ అయితే నడిచింది, లైక్ ప్రియా అసలు కర్నూలే కాదు. మీరు విన్నారా అది? కర్నూలే కాదు, ఇప్పుడు కర్నూలు అని వాడుకుంటుంది బిగ్ బాస్. కర్నూలులోనే కలిసా. అదే మరి మాతో పాటు డైలీ మేము గల్లీ ఫ్రెండ్స్ మాదిరి పక్కన ఏరియా. మీరు అలాగే మాట్లాడుతున్నారు గల్లీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు రోజు తిరిగే వాళ్ళం, వాళ్ళేం ఎవరు వచ్చి చూడలేదు కదా. సో కర్నూలు కాదు, ఇది కాదు అని చెప్పి రూమర్స్ చాలా స్ప్రెడ్ చేస్తారు. బట్ మేము డైలీ తిరిగే వాళ్ళం, మాకు తెలుస్తుంది కర్నూలు వాళ్ళు అంటే కొండారెడ్డి గురించి ఫోటో దిగాల కానీ కర్నూలు వాళ్ళు అంటే మేము చూస్తాం కదా రోజు. షీఈస్ కంప్లీట్లీ ఫ్రమ్ కర్నూలు. తను పుట్టింది పెరిగింది ఈ కర్నూలు రోడ్స్ మీద, అంతా కర్నూలే. మేము చూసిందంతా చేసిందంతా కర్నూలులోనే. అప్పుడు అదే మేము ఇలానే తను రాయలసీమ అమ్మాయి వెళ్తుంది అంటే మేము కూడా చూసాము. అదే మీకు కింద కామెంట్స్, అదే కొండారెడ్డి గురించి లేదు, ఫోటో లేదు, మీరు కర్నూలులో లేరు, కర్నూలు అని ఒక పోస్ట్ లేదు, అది ఇది అని. సో మేము కూడా అనుకున్నాం, అంటే ఓకే కర్నూలు అంటే మేము కొండారెడ్డి గురించి కాడ ఒక ఫోటో పడితేమో మళ్ళీ కర్నూలు వాళ్ళు అనుకుంటారేమో అన్న థాట్స్లో ఉన్నాం. అంటే ఈవెంట్స్ చేసాము, ఆ ఈవెంట్స్లో పోర్ట్రే అయ్యింది. తను ఆల్మోస్ట్ తన ఎడ్యుకేషన్ హైదరాబాద్లో అయి ఉండొచ్చు, తర్వాత తను మోస్ట్ ఆఫ్ ద మొత్తం ఇక్కడే ఉంది తను. సో కర్నూలు కంప్లీట్ కర్నూలు, వాళ్ళ ఇల్లు అంతా ఇక్కడే జరిగింది, తను కంప్లీట్గా కర్నూలే. బిగ్ బాస్లో ఎవరి వల్ల, ఏ కంటెస్టెంట్ వల్ల ప్రియా గేమ్ పాడవుతుంది అని అనుకుంటున్నారు? బేసిక్గా ఏ కంటెస్టెంట్ వల్ల తన గేమ్ పాడవుతుంది అని అయితే మేము అనుకోవట్లేదు. రూమర్స్ ఏంటంటే అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏంటి, ఏదైనా పాయింట్ రైజ్ చేసినప్పుడు, ఇప్పుడు వీళ్ళు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ శ్రీజ ఏదైనా పాయింట్ రైజ్ చేస్తున్నప్పుడు శ్రీజ అండ్ ప్రియ కొంచెం ఎక్కువ వాయిస్ ఓవర్ వాళ్ళది ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు రైజ్ చేస్తున్నారు. అది అలా స్ప్రెడ్ అవుతుంది, బయటికి అట్లా వెళ్తుంది, పోర్ట్రే అవుతుంది తప్ప బేసిక్గా ఎవరి నుంచి తన గేమ్ పాడవుతుంది అన్నట్టయితే ఎక్కడ లేదు. తన గేమ్ తను ఆడుతుంది, తన బెస్ట్ తను ఇస్తుంది. మీకు నచ్చిన కంటెస్టెంట్ ప్రియా కాకుండా ఎవరు లేరంటారే? ఇమాన్యుయల్ గారు కూడా బాగా ఆడతారు, తనుజ గారు, పవన్ మిలిటరీ పవన్, ప్రియా ఎక్సెప్షనల్. ప్రియా తర్వాత లవ్ ట్రాక్లు నచ్చాయా? కొత్త లవ్ ట్రాక్స్ చూస్తున్నాం, బాగున్నాయి. కొత్తగా ఉందా ఇది? అది చాలా కొత్తగా ఉంది. ఎప్పుడు ఒకరితోనే ఉంటుండే, ఇద్దరు ముగ్గురు, చాలా కొత్తగా ఉంది. అది చూసే వాళ్ళకి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ అది కాక వాయిస్ ఓవర్ మీరే ఇచ్చారు, రాధిక అనే లోపల మాకు రాధికనే కనిపిస్తుంది. అయితే బ్రో ఇంకోటి, ఇప్పుడు అరవడం, ఒక పాయింట్ మీద ఉండడం, మొండిగా కూర్చోవడం, అదే మాట మీద ఉండడం, తను అనుకున్నదే రైట్ అని అనుకోవడం అని చెప్పి, అది కూడా ఒకటి ఉంది జనాల్లోని. తను అనుకున్నదే ఇది అంటే ఎవరు చెప్పినా ఇది తప్పు అని చెప్పినా తీసుకోదు. అది బయట అంతేనా? తను మేనరిజం అంతే అన్న. నార్మల్గా ఉండేది తను అంతా, మేనరిజం అని కాకుండా తను ఉండేది అంతా. ఫస్ట్ థింగ్ అన్న, ఒక ఫిల్టర్ వేసుకోనో లేదంటే ఫేస్ కి మాస్క్ వేసుకోనో మనిషి అనేటోడు ఎవడు ఎక్కువ రోజులు ఉండలేడు. తిను ముందు నుంచే అసలు అట్లాంటి కాన్సెప్టే లేదు. ఏదున్నా ఫేస్ పైన మాట్లాడడం, ఎటువంటి ఇష్యూ ఉన్నా వాళ్ళతోటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం. అది తప్ప ఊర్లో అంతా మాట్లాడే అట్లాంటి క్వశ్చన్స్ అట్లాంటివి ఉండవు ప్రియా దగ్గర. మీతో ఇష్యూ ఉందంటే మీతోటే మాట్లాడుతుంది. సరే, నేను అదే అంటున్నాను అన్న, నెగిటివ్ చేస్తుంది ఎక్కడ అంటే తను మాట్లాడే విధానమే అంటున్నారు. యాక్చువల్లీ ఇంత నెగిటివ్ అవడానికి రీజన్ ఏమనుకుంటున్నావు నువ్వు? అంత చూసావు కదా బిగ్ బాస్. అంటే నేను చూసినంత వరకు అయితే, అంటే నాకు నెగిటివ్ పాయింట్స్లో అనిపించింది అదే, ప్రతి దగ్గర స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సిన అవసరం కొన్నిసార్లు రాకుండా ఉంటే బాగుంటుందని. నెక్స్ట్ థింగ్ ఇంకోటి, వాయిస్ స్టాండ్ తీసుకుంటే శ్రీజ కదా.
శ్రీజ కంటే శ్రీజని ప్రియాని కలిపి అంటే ఇప్పుడు కూడా మీరు మొన్న కూడా ఒకసారి ఎపిసోడ్ చూసింటారు అంటే వాళ్ళిద్దరు కలిపి రియాక్ట్ కావడం ఒక దానికి అని. రోజంతా అయితే అట్లా ఉండరు కదన్న, ఒక దగ్గర మాత్రమే అలా ఉంటారు. ఒక దగ్గర జస్ట్ ఒక దగ్గర వాళ్ళిద్దరు కలిసి ఒక దగ్గర స్టాండ్ తీసుకోవడం అన్న తప్పనేది అందరికీ అనిపిస్తే అందరు కలిసి మాట్లాడతారు. అక్కడ గ్రూప్స్ డివైడ్ చేసి వీళ్ళిద్దరిని ఒక పార్ట్ లో చూస్తున్నారు. అది మాత్రం అంటే శ్రీజాకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ప్రియా అని కాదు, ప్రియాకి శ్రీజ సపోర్ట్ చేసలేరు. వాళ్ళిద్దరికి ఒక పాయింట్ అనిపిస్తే దాని మీద గొడవ పడుతున్నారు. సో వాళ్ళిద్దరు కలిసి రియాక్ట్ అవ్వడం కొంచెం జనాలకు ఏమన్నా ఇబ్బందికరంగా, అది కాక వాయిస్ పరంగా ఇద్దరిని వాయిస్ పరంగా వేసుకుంటున్నారు కాబట్టి ఆ వాయిస్లు కూడా కొంతమందికి ఏమన్నా ఇంకోటన్నా మీమ్స్ అదే మీమ్స్ ఇంకోటన్నా వాయిస్ అంటే ఇరిటేషన్ వస్తుంది, పొంగురు గొంతు ఇలా ఉంది అలా ఉంది, తినడానికే వచ్చావా అంటే వాళ్ళు తినేటప్పుడే చూపిస్తున్నారు. మనిషి అన్నాళ్ళగా తినాలా, మేమేమి హరీష్ అన్నం కాదు 3 రోజులు తినకుండా నీకే. మా తను ముందు నుంచే తను మంచి ఫుడ్ ప్రిఫర్ చేస్తుంది, తింటది, తినేటట్టే ఉంటది అంతే తప్ప దాని గురించి అట్లాంటి పాయింట్స్ అన్న ఒకవేళ గేమ్ లో ప్లాట్ తప్పు ఉందంటే దాని గురించి ఏమైనా నెగిటివిటీ వస్తే మేము అది యాక్సెప్ట్ చేసి మేము దాని గురించి స్టెప్ తీసుకుంటుంటాం. మాకు ఏదన్నా ఒక దారి, కానీ అక్కడ ప్లాట్ గురించి కాదన్న, తను చేసే తప్పు గురించి ఎక్కడ కాదు, ప్లాట్ గురించి మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నారంటే గొంతు, నీ బిహేవియర్, గొంతు, నువ్వు ఎలా అవతలతో అరగంట ఉంటున్నావు అంటే చాలా కోపంగా మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు అవతలోడు వచ్చి మనని ఒక 2 minutes నాన్ స్టాప్ గా తిట్టి నవ్వమంటే నవ్వుతాం అన్న, నవ్వం కదా, మనం కూడా అలానే రియాక్ట్ అవుతాం అంతే తప్ప ఇంతవరకు అని లోపలికి దాచుకొని చేసే టైప్ అయితే ప్రియా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుందా నెగిటివిటీ బయట? కొన్ని పాయింట్స్ అయితే బేసిక్ గా వాయిస్ ని మాత్రమే పట్టుకొని టార్గెట్ చేస్తున్నారు కానీ గేమ్ చూడండి, తను ఆడే గేమ్ చూడండి. అండ్ ఇంకోటి తను ఒక పాయింట్ చెప్పిందంటే తను చూసింది తను చెప్తుంది, కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ తన నుంచి ఏదన్నా మిస్టేక్ అయిందంటే కూడా తను వెళ్ళి సారీ చెప్తుంది, వెంటనే వెళ్ళిపోయి మాట్లాడేస్తుంది. అదే నేను అన్న పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకరితో కొట్లాడింది, ఒకరితో ఆర్గ్యుమెంట్ జరిగింది అంటే కూడా నెక్స్ట్ వెంటనే తను అట్లే సైలెంట్గా ఉండి వాళ్ళ మీద వాళ్ళని టార్గెట్ చేసి అలా కూడా బిహేవ్ చేయట్లేదు. తను నెక్స్ట్ డే వెంటనే వెళ్తుంది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, తన నుంచి ఏదైనా హెల్ప్ ఉంది అంటే కూడా తను చేస్తుంది కదా. సో బేసిక్ తన గేమ్ చూడండి, తను చేసే యాక్టివిటీస్ అవి చూడండి, వాయిస్ చూడకండి. అదే నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు ఇంత ట్రోల్ అవుతుంది కదా, ఏమైనా మీకు ఎక్కడైనా ఒక పాయింట్లో అనిపించిందా ఇదే కావాలని అవుతుంది ట్రోలింగ్ అంటే, కావాలని ఎవరో చేపిస్తున్నట్టు ఉంది అంటే ఒక ఇప్పుడు మనం పెద్దోళ్ళం కాదు, మనము సేమ్ ఏజ్ గ్రూప్ ఇలా ఉంటాం, మనకి ఏం జరుగుతుందో మనకు ఒక ఐడియా ఉంటుంది. కావాలని అయితే ఏమనుకోము, అది ఆడియన్స్ వాళ్ళ ఒపీనియన్. ఆ వాయిస్ నచ్చకపోయిండొచ్చు, కొంతమందికి నచ్చచ్చు. ఇప్పుడు అగ్ని పరీక్షలో క్యూట్ అని పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నచ్చట్లేదు అంటున్నారు. సో ఓకే, వాళ్ళ పర్స్పెక్టివ్ అది. కొంతమంది పర్సనల్ గా కొంతమంది డిజర్వ్ కాదంటారు బిగ్ బాస్. మీరేమంటారు? ఎవరైతే అన్నారో కాబట్టే కదా 1 lakh people నుంచి 100 మందికి వచ్చి 100 మంది నుంచి 40 మందికి వచ్చి 45 మంది నుంచి 15 మందికి వచ్చి దాని లోపల 5 లోపలికి పోయారంటే మరి నవదీప్ గారు, శ్రీముఖి గారు, అభిజిత్ గారు 1 time విన్నర్, వీళ్ళంతా మరి ఎందుకు పంపించారో ప్రియా గారిని అనేది. కొంతమంది ఇంకా కంపారిటివ్ పోస్ట్, కొంతమంది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైతే అగ్ని పరీక్షలో వాళ్ళని